హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. ఇవాళ చక్కచక్క మా లంచ్ ఏంటో చూపించేస్తాను, చూసేయండి. స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఆలు టొమాటో బ్రింజాల్ కర్రీ అయితే చేసేసి రైస్ చేసేసాను. అలాగే రైస్ కూడా తక్కువే వండేసాను, కర్రీ కూడా తక్కువే చేసేసాను. ఎందుకంటే పప్పు ఉంది, ఆ పప్పుని వేడి చేసేసి ఈ కర్రీతో తినేస్తాము. రైస్తో పాటు తప్పకుండా చపాతీస్ అయితే ఉంటాయని మీకు చాలా వీడియోస్లో చెప్పేశాను కదా ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట మా స్పెషల్. మేబీ మీరైతే చాలా స్పెషల్స్ చేసుకుంటూ ఉండుంటారు. ఇవాళ మాకెందుకో ఇవాళ నాన్ వెజ్ వద్దని అన్నారు ఇంట్లో. సో నాన్ వెజ్ అనేది యూజ్ చేయలేదు. రైస్ చేసేసాను, పక్కన అలాగే టీ అయితే పెట్టేసుకున్నాను. టీ అనేది ఎక్కువ తాగడం అలవాటు నాకు, టీ కానీ కాఫీ కానీ. ఫుడ్ లేకపోయినా కానీ టీతో ఎక్కువసేపు ఉంటాను. సో ఇవాళైతే నేను ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, నాకు తోచినట్టుగా నేను చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మనం పోనీలే అనుకుంటూ మనం మంచితనంగా ఉన్నవాళ్ళే ఈ రోజుల్లో చాలా వరకు మంచితనాన్ని అలుసుగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ చెప్పాను ఫ్రెండ్స్. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో టమాటాలు కూడా అలాగే తీసుకున్నాము. 50 రూపీస్కి 3 కేజెస్ వచ్చినాయి ఇంటి ముందుకి. టమాటోస్తో పాటు ఆనియన్స్ కూడా వస్తే అవి కూడా తీసేసుకున్నాను. 100 రూపీస్కి 3.5 కేజెస్ ఇచ్చారు. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆనియన్స్ లేకపోతే నాకు అస్సలు వర్క్ అయినట్టు ఉండదు. సో చూడండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.